గో బ్యాక్ మార్వాడి అన్న నినాదం నడుస్తుంది. సో, నిజంగానే గో బ్యాక్ మార్వాడి అనే వర్డ్ కరెక్టా? నిజంగానే మార్వాడీస్ ఈ హైదరాబాద్‌లో నుంచి వెళ్ళిపోవాలంటారా? హ్మ్. లేకపోతే వాళ్ళ వల్ల హైదరాబాద్‌కి ఏమైనా నష్టం ఉందంటారా? బండి సంజయ్ వచ్చేసి ఇది బీఆర్ఎస్ చేసిన కాన్స్పిరసీ అంటారు. హ్మ్. తర్వాత రాజా సింగ్ వచ్చేసి ఇది ఇట్లాంటివి నేను ఒప్పుకోను, ఇదంతా కూడా వేరే పార్టీ వాళ్ళు అంటే కాంగ్రెస్ వాళ్ళు చేసిన అంటాడు. హ్మ్. ఇంకో పార్టీ వచ్చేసి మిగతా పార్టీలు చేసిన అంటారు. ఎవరికి వాళ్ళు ఇదంతా పొలిటికల్ స్టంట్, పొలిటికల్గా ఆడిన గేమ్ అని ప్రతి ఒక్క లీడర్ వచ్చి స్టేట్మెంట్ ఇస్తున్నారు. హ్మ్. అండ్ ఇది ఎవరు క్రియేట్ చేసిండ్రు, ఇది అసలు నిజంగా పొలిటికల్ స్టంటా లేకపోతే నిజంగా కావాలని ఈ యాక్టివిజం వచ్చిందా? ఎందుకంటే ఈ యాక్టివిస్టులు ఎవరైతే గో బ్యాక్ మార్వాడి అన్నారో అంటే వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ ఏంటంటే, ఈ మార్వాడీస్ అనేవాళ్ళు, నేను చెప్పేది కాదు ఇది, వాళ్ళ స్టేట్మెంట్ ఏంటంటే వీళ్ళు అమ్మే గూడ్స్ ఏదైతే ఉందో ఏదైనా సరే ఆల్మోస్ట్ హాఫ్ వరకు మొత్తం కూడా ఫేక్ ఉంటాయి అని చెప్పేసి. సో ఫేక్ గూడ్స్ అమ్ముతూ ఉంటారు, డబుల్ రేట్లు వేసుకొని వీళ్ళు బాగా డబ్బులు తింటారు అనేసి వీళ్ళ ఫీలింగ్తో వీళ్ళు ఒక యాక్టివిజం అనేది ఈ యాక్టివిస్ట్ అందరూ చేసింది. బట్ అలా చెయ్యొద్దు. సెక్షన్ 124 ఏంటంటే ఎప్పుడు కూడా 2 కమ్యూనిటీస్ మధ్యలో 2 గ్రూప్స్ మధ్యలో ఎనిమిటీ పెంచకూడదు. అట్లా పెంచితే సెక్షన్ 124 కింద శిక్ష పడుతుంది. అది కాకుండా సెక్షన్ 196 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ కూడా ఏం చెప్తుందంటే, జనరల్లీ ఏమంటారు, ఏదైనా సరే ఇట్లాంటి క్రిమినల్ మిస్చీఫ్ చేయొద్దు, అంటే క్రిమినల్ మిస్చీఫ్ ఉన్న నేచర్లో అలాంటి యాక్ట్స్ చేయకూడదు అని చెప్పేసి. దీనివల్ల చాలామందికి అంటే గ్రూప్స్ కొట్లాడుకునే అవకాశం ఉంది. ఈవెన్ సెక్షన్ 353 ఆఫ్ బిఎన్ఎస్ కూడా క్రిమినల్ ఇంటిమిడేషన్ కూడా, అంటే ఏంటంటే ఒక రకంగా బెదిరించినట్టు వెళ్ళిపోండి అని చెప్పేసి. బట్ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు, డివైడ్ అండ్ రూల్ అన్నారు. అందరినీ డివైడ్ చేసుకుంటూ వెళ్ళి రూల్ చేసుకుంటూ వెళ్తే మనం కొట్టుకొని చేస్తే వాళ్ళు మాత్రం హ్యాపీగా మంచిగా కూర్చొని పాలిస్తుండే కంట్రీని. సేమ్ పొలిటీషియన్స్ కూడా చేస్తున్నారని నా ఫీలింగ్. క్యాస్ట్ పరంగా, రిలీజియన్ పరంగా, ఇప్పుడు ఇదేమంటారు నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, లాంగ్వేజెస్ పరంగా అన్ని విధాలుగా డివైడ్ చేసి ఒక ఏమంటారు వేసేస్తారు. మనం కొట్టుకొని వస్తాం, వాళ్ళు మంచి హ్యాపీగా ఏసీలో కూర్చొని దిల్ బి వాచింగ్ లైక్ ఎ మూవీ, మనం కొట్టుకొని వస్తాం. సో ఇదే జరుగుద్ది, ఇది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. ఇది నేనైతే ఓపెన్గా చెప్తున్నాను, ఇదే జరుగుతుంది. పొలిటికల్ స్టంట్స్ ఇవన్నీ. సో ఎవరు దీన్ని లేపారు అనేది పక్క పెడితే దీన్ని ఎంకరేజ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంది. ఇప్పుడు ఈ మార్వాడీస్ ఏవైతే వచ్చిండ్రో వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, నిజాం కాలం నుంచి ఉంటున్నారు. ఇప్పుడు చార్మినార్ వెళ్ళండి, మీరు ర్యాబిట్స్కి వెళ్ళండి, గోషామాల థియేటర్ వెళ్ళినా కూడా ఎప్పటి నుంచో ఎన్నో ఏళ్ళ నుంచి, 100 years అబౌవ్ నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు మార్వాడీస్. అంటే మీకెంత హక్కు ఉందో, మనందరికి ఎంత హక్కు ఉందో వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు లోకలైట్స్ వాళ్ళు కూడా. జస్ట్ బికాజ్ మార్వాడీస్ కాబట్టి మార్వాడీస్ గో బ్యాక్ అంటే మనమేమనండి అనొద్దు కదా, ఎవరిని కూడా అనొద్దు. అందరికీ ఏమంటారు, అందరికీ ప్లేస్ ఉంది, ప్రతి ఒక్కరిని మనం వెల్కమ్ చేయాలి. ఇలా మరి టూ మచ్గా ఇంత వైలెంట్గా వి షుడ్ నాట్ యాక్ట్. మన రాష్ట్రంలోకి వచ్చి మన రాష్ట్రంలో షాపులు పెట్టుకొని మన వాళ్ళకి జాబ్లు ఇయ్యరు అనే ఒక ఆరోపణ కూడా అంటే వెలువెత్తున్నారు. దానికి ఏమంటారు? ఇప్పుడు అది ఇంటర్నల్ విషయం. ఎట్లా అంటే మీరు అన్నట్టు ఓకే, మన ఇప్పుడు పబ్లిక్లోకి టాపిక్ వచ్చింది కాబట్టి ఓపెన్గా ఒకటి అడుగుతా. చాలా అందరికీ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క నేను క్యాస్ట్ ఫీలింగ్ గురించి నేను సపోర్ట్ చేయట్లే, నేనైతే పర్సనల్గా నేను సపోర్ట్ చేయట్లే. బట్ క్యాస్ట్ ఫీలింగ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూపించండి. ఒక్కరైనా చూపిస్తారా? వెరీ రేర్. ఇప్పుడు నేను క్యాస్ట్ పేరు స్పెసిఫై చేసి చెప్తాను. బట్ ఎట్లుంటుందంటే ఏదైనా సరే ఒక బిజినెస్ పెట్టుకోండి, ఒక ఆఫీస్ పెట్టుకోండి, ఏదైనా సరే మా వాళ్ళు మనోళ్ళు అని పెట్టుకున్న వాళ్ళ మంది ఎక్కువ. ఈ చేంజ్ అనేది పబ్లిక్లో రావాలి. ఓకే, సో అది వీళ్ళొక్కరినే మనం బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అట్లనే ఉన్నారు. ఎవ్రీ క్యాస్ట్ అట్లనే పాడైనరు. కరెక్ట్ చెప్పాలంటే పాడైనరు అని అంట నేను. ఎందుకంటే మెంటాలిటీస్ అట్లా చేంజ్ అయినాయి. ఎప్పుడైతే ఈ జనాలు ఈ క్యాస్ట్, ఈ రిలీజియన్ ఇలాంటి నుంచి బయట, ఎస్పెషల్లీ క్యాస్ట్ అందులో నుంచి బయట పడితేనే ఏమంటారు అభివృద్ధి అనేది ఉంటుంది. అక్కడ క్యాస్ట్ అది ఇదని అక్కడక్కడ కొట్టుకొని, ఇప్పుడు మీరు మన క్యాస్ట్ అని చెప్పిన జాబ్ పెట్టుకొని సరిపోదు, బట్ టాలెంట్ కూడా ఉండి సావాలి కదా, అక్కడ ఉండదు. బట్ ఏదో నా క్యాస్ట్ అని పెట్టుకుంటే ఏమొస్తుంది? బట్ స్టిల్ ఎన్ని తప్పులు చేసినా కూడా మనోడే అని క్షమిస్తూ ఉంటారు. ఆ మెంటాలిటీ అనేది బ్లడ్లో ఉంటుంది. ఆ బ్లడ్లో నుంచి పాత జనరేషన్ వదిలేయండి, కనీసం కొత్త జనరేషన్ నుండి ఇప్పుడున్న వాళ్ళైనా కనీసం ఆ క్యాస్ట్ గురించి బయటికి రావచ్చు కదా, బయటకు వచ్చి బతకొచ్చు కదా, అందరికి ఈక్వల్ అని చూడొచ్చు కదా. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళంగానే నేనైతే ఎప్పుడు చూడలేదు, నేను చెప్పదు, నేను నాకు మాట్లాడడానికి ఇష్టం లేదు, కానీ కొన్ని ఏరియాస్కి వెళ్తే ఫస్ట్ స్టార్ట్ చేసేది ఏం క్యాస్ట్ అన్న కానీ స్టార్ట్ అవుతుంది.
బట్ టు బీ ఫ్రాంక్ తెలంగాణలో ఇంత ఫీలింగ్ ఉండదు. క్యాస్ట్ ఏంటి అది నిజంగా ఉండదు. బట్ చెప్పదలుచుకోలేను బికాజ్ నా మీద చాలా కాంట్రవర్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇట్లనే జరుగుతుంది. సో ఈ ఉన్న యూత్ అయినా యంగ్స్టర్స్ అయినా ఈ ఫీలింగ్స్ నుంచి బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా మనం చాలా హ్యాపీగా ఉంటాం. ఫస్ట్ డెవలప్మెంట్ అయితే దూరికి బాతే కనీసం హ్యాపీగా ఉంటాం, పీస్ఫుల్గా ఉంటాం. లెట్ లివ్. మంచిగా ఉండండి, పక్కలను కూడా మంచిగా ఉండనివ్వండి. మనం సుఖంగా ఉండాలి, పక్కన ఉండను సుఖంగా ఉండనివ్వాలి. ఇట్లా ప్రతిదానికి వీళ్ళు గో బ్యాక్ వాళ్ళు గో బ్యాక్ అంటే ఏమొస్తుంది? అందరికీ పీస్ పోతుంది తప్ప ఏముండదు. అండ్ ఎవరైతే దీనికి సూత్రధారులు ఉంటారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్.